స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యంగా రాష్ట్రంలో 85,000 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక బోర్డు SIBP ఆమోదం తెలిపింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మొదటి SIBP సమావేశంలో పవన్ కళ్యాణ్, లోకేష్ సహా పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలు, ఒప్పందాల పురోగతిపై చర్చించారు. 34,000 ఉద్యోగాలు కల్పించే 10 భారీ పరిశ్రమల ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపారు. నక్కపల్లిలో 61,780 కోట్లతో మిత్తల్ అండ్ నిపన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. 2029 నాటికి తొలిదశ పనులు పూర్తి చేసి 21,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మిత్తల్ అండ్ నిపన్ స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు ప్రతిపాదించారు. 8,240 కోట్లతో ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్, 5,000 కోట్లతో LG ఎలక్ట్రానిక్స్, 3,798 కోట్లతో ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్, 1,430 కోట్లతో కళ్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్, 1,000 కోట్లతో ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదించారు. ఆయా సంస్థలు కల్పించే ఉద్యోగాల సంఖ్య మేరకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు.